హలో అర్థమవుతుంది సార్. ఏం ప్రాబ్లం లేదు కదా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, చూడండి, మనం యాక్చువల్గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అంటే సోషల్ మీడియా ద్వారా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా 4 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఇప్పటికి 4 ఇయర్స్. మనం స్టార్ట్ చేసింది ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఒక 2020 ఆ టైంలో స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఏంటంటే సోషల్ మీడియాలోకి రాకముందు కూడా ఒక 2 ఇయర్స్ ట్రైనింగ్ అనేది ఇచ్చాం. 2 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చాము. ఆ తర్వాత సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం. సక్సెస్ఫుల్గా మనము ఆల్మోస్ట్ 21 కదా, 21, 22, 20 అంటే 4 ఇయర్స్ అండి. సోషల్ మీడియాలో 4 ఇయర్స్, అలాగే రిమైనింగ్ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అనుకోవచ్చు టోటల్గా. అంటే మనం ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ వరకు మనం ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. చాలా మంది ట్రైనింగ్ అయ్యారండి మన దగ్గర, చాలా మంది, నంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. నంబర్ ఆఫ్ పీపుల్ ట్రైనింగ్ అయ్యారు. అట్లాగే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి ఛానల్ మంది. సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉన్నటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు, లేదంటే ఛానల్, మీరు ఎట్లయినా అనుకోండి, ఛానల్ అని చెప్పచ్చు. సో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి ఛానల్. అట్లాగే మార్కెట్లో మంచి గుడ్ విల్ ఉన్నటువంటి ఛానల్ మంది. మార్కెట్లో మనం చూడండి, SAP FIC1 కొడితే ఫస్ట్ మందే వస్తుంది, ఎవరిది రాదు. FIC1 కొడితే మందే వస్తుంది, వేరే ఛానల్స్ ఏమి రావు, మందే వస్తుంది. ఎందుకంటే ట్రెండింగ్ ఎక్కువ, రేటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. రేటింగ్ ఎక్కువ ఉంటే టాప్లో వస్తాయి ఆ ఛానల్స్. సో ట్రెండింగ్ ఎక్కువ, రేటింగ్ అనేది కూడా ఎక్కువ మనకి. అలాగే వ్యూవర్స్ కూడా ఎక్కువ ఉంటారు, వాచ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. వాచ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు మనకి. 1 minute లైన్లో ఉండండి. మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, జస్ట్ నేను చూపిస్తాను మీకు. రికార్డింగ్ ఆన్ చేసే ఉంచండి, 1 minute. మనం ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాము, కంప్లీట్ చేసాము. అట్లాగే జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తారు, కొంతమంది ఇన్ఫార్మ్ చెయ్యరు. బట్ ఎనీవే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళైతే, సక్సెస్ఫుల్గా జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా? 1 minute మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక 5 minutes అండి, తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాము. జస్ట్ మీకు ఎంకరేజ్మెంట్ కోసం, అంటే ఏం లేదు. కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? మన ఛానల్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? చూడండి ఎంతమంది మనకి లాస్ట్ 20, తెలుగులో పెట్టాను చూడండి. లాస్ట్ 28 డేస్ తీసుకుంటే 28 డేస్. సో లాస్ట్ 28 డేస్ తీసుకుంటే 39%, అంటే 39% పీపుల్ ఎక్కువ మంది చూస్తున్నారు మన ఛానల్ అనేది, అంటే ఇంక్రీజ్ అవుతున్నారు. 39% ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. తర్వాత చూడండి, మంత్లీ 28 డేస్ మంత్లీలో ఎంతమంది చూస్తున్నారు? 65,000 మెంబర్స్. తర్వాత మంత్లీ ఎన్ని అవర్స్ వాచ్ చేస్తున్నారు అంటే 28 డేస్లో 4,500 అవర్స్ వాచ్ చేస్తున్నారు ఈ ఛానల్. మంత్లీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు? 455 మెంబర్స్ యాడ్ అవుతున్నారు. ఇన్కమ్, మన యూట్యూబ్ వాళ్ళు ఇన్కమ్ ఇస్తారు, మనీ పే చేస్తారు. $62 వస్తుంది మంత్లీ. $62 వస్తుంది అనమాట. సో ఇట్లా మనం ఎట్లా చూసుకున్నా సరే సక్సెస్ఫుల్గా మనం 4 ఇయర్స్ కంప్లీట్ చేసాం. సోషల్ మీడియాలో జాబ్స్ అంటారు, చాలా మంది జాబ్స్ వచ్చినాయండి. ట్రెండింగ్లో ఉన్న ఛానల్ మంది. ఫస్ట్ మనం SAP FIC1 కొడితే మందే వస్తుంది ఛానల్లో. అది ఛానల్ అనేది ఎలా వస్తుంది? కొంతమంది ఏదో రకరకాల MC అని ఏదో చెప్తారు, అవన్నీ అవ్వవు. యూట్యూబ్లో ఏది కూడా ఫేక్ అనేది అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఫేక్ అంటే ఏంటి? ఈ ట్రెండింగ్లో రావడానికి, టాప్లో రావడానికి చేయడానికి ఏమి ఉండదు. ట్రెండింగ్ అనేది వ్యూస్ని బట్టి, చూడండి వ్యూస్ ఇంక్రీజ్ అవుతుంది చూసారు, వ్యూస్ని బట్టి. అలాగే మీకు వచ్చేటటువంటి వాచ్ టైంని బేస్గా చేసుకుని, ఇన్కమ్ని బేస్గా చేసుకుని, మీ వీడియోస్ ఎంత ఎక్కువ మంది చూస్తున్నారో దాన్ని బేస్గా చేసుకుని మీకు వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఈరోజు డౌట్ వచ్చి చూస్తే మనకి 4 ఇయర్స్ అండి, 4 ఇయర్స్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. చాలా మంది జాబ్స్ వచ్చినాయి. సో మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకే ఇదన్నమాట. ఓకేనా?
రైట్. క్లియర్ కదా? రికార్డింగ్ ఆఫ్ చేయండి. రికార్డింగ్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్. రికార్డింగ్ ఆఫ్ చేసి సారీ 1 minute.